మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే. కుంగిన 7వ బ్లాక్ ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఆ బ్లాక్ను మొత్తం తొలగించి మళ్ళా కట్టాలన్నట. ఇప్పుడు ఇది పనికొస్తుంది అని అనుకుని మళ్ళా కట్టినా మళ్ళీ 2,000 కోట్లు 10,000 కోట్లు పెట్టినా నష్టం లేదు. ఇది 5 పైసలుగా ఒక్క పైసా కూడా పనికిరాని ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఇది ఒకవేళ మళ్ళీ రెడీ చేసి మళ్ళీ కట్టి మళ్ళీ ఎత్తిపోయాలంటే ఇప్పటికే 1,000 కోట్ల కరెంటు బిల్లు మూలుగుతున్నది. అది కట్టలేకనే పిక్కుంటున్నారు, సస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక 10,000 కోట్లు ఎంతో కొంత మళ్ళీ వెచ్చించి మళ్ళీ నిర్మాణం చేసి మరి ఇప్పుడు 7వ బ్లాక్ కుంగింది, ఓకే, మళ్ళీ దాన్ని కడతారు. పక్కన ఉన్న 8వ బ్లాకో 1వ బ్లాకో 2వ బ్లాకో భవిష్యత్తులో కుంగదు అని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు 7వ బ్లాక్ ఎట్లా కట్టిరో 1వ బ్లాక్ అట్లే కట్టిరు, 2వది 3వది 4వది 5వది 6వది 7వది 8వది అట్లే కట్టిరు కదా. మొత్తం 8 బ్లాక్స్లో అన్ని బ్లాక్స్ ఒకే రకంగా నిర్మితమైనయే కదా. 7వ బ్లాక్ కుంగింది, రేపు పొద్దున 2వ బ్లాక్ కుంగుతుంది, ఏం చేస్తారు? ఇది టోటల్గా ఒక ఇసుక మేడ లాంటిది, ఇది మట్టితో కట్టిన మిద్దె లాంటిది. ఇది అదన్నా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది అంతకంటే ఘోరం. మొత్తం అవినీతి కంపు, పైసలు తిని నాణ్యత లేని కన్స్ట్రక్షన్ చేసి ఈ రకంగా జనాన్ని మోసం చేశారు. ఇది ఒక భాగం. కానీ మళ్ళీ కడితే దీనివల్ల ఉపయోగం ఉందా అన్నది రెండోది ఆలోచించాలి. ఇప్పుడు ఈ మేడిగడ్డ ద్వారా ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసారు? ప్రతి సంవత్సరం 150 టీఎంసీలు ఏమో ఎత్తిపోస్తామని చెప్పి 4 ఏళ్లలో వీళ్ళు దీని ద్వారా ఎత్తిపోసింది కేవలం 150-160 టీఎంసీలు. 4 ఏళ్లలో సంవత్సరానికి 150-190 టీఎంసీలు అన్నారు. ఇంకా వీళ్ళు అదనపు టీఎంసీ, థర్డ్ టీఎంసీ పేరుతో మళ్ళా పైసలు దొబ్బేసారు. రెడీ అయ్యారుగా ఆగినట్టుంది. ఇప్పుడు ఇది మెయింటెనెన్స్, ఈ కరెంటు బిల్లు దీనికే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 ఎకరా నీళ్లు బారించడానికి మేడిగడ్డ ద్వారా నీళ్ళు ఎత్తిపోస్తే మేడిగడ్డ నుంచి అన్నారంకి ఎత్తిపోయాలి, అన్నారం నుంచి సుందిలకు ఎత్తిపోయాలి, సుందిల నుంచి అట్లా ఎల్లంపల్లిలో నీళ్లు పడతాయి, ఆ నుంచి ఎత్తిపోస్తే. ఈ ప్రాసెస్లో 1 ఎకరం నీళ్లు పంట పొలాలకి రావాలంటే దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అయింది, తక్కువలో తక్కువ 1 ఎకరం పండించడానికి. హరే నాయన, నువ్వు ఆ ఎకరం నీరు బారించడానికి ఆ 50,000 ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇచ్చే బదులు అదే 50,000 రూపాయలు రైతు చేతులు పెడితే అయిపోతుంది, నగదు బదిలీ కింద. ఇది ప్రజల కోసం రైతుల కోసం కట్టింది కాదు కదా, కేసీఆర్ కోసం, ఆ మెగా కృష్ణారెడ్డి కోసం, వీళ్ళ కోసం కట్టింది. అంటే ఇది ఎల్ఎన్టీ అనుకోండి, ఈ బ్యారేజ్లు కట్టింది ఎల్ఎన్టీ కావచ్చు. కానీ ఈ మేడిగడ్డ పక్కనే ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో, మేడిగడ్డ పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, ఏదో రకరకాల పేర్లతో పిలుస్తారు, అదెవరు కట్టిరంటే బాహుబలి మోటార్లు కథదంతా మెగా కృష్ణారెడ్డిని. ఇప్పుడు ఇది కుంగే కంటే సంవత్సరం ముందే పంప్ హౌజులు మునిగినాయి కదా. మరి ఆ పంప్ హౌజుల మీద యాక్షన్ ఉందా? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు ఎంత విచిత్రం అంటే ఓన్లీ ఆ కుంగిన మేడిగడ్డ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అంతకు సంవత్సరం ముందు 11 బాహుబలి మోటార్లు మునిగిన దాంట్లో దాని మీద ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించట్లే? ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఎత్తిపోతల దానికి ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పేరేంది మర్చిపోయాను నేను, మళ్ళీ రెడ్డి గారు ఎవరో, ఆయన నాకే ఇంటర్వ్యూ ఇచ్చిండు. అది పెద్ద సెన్సేషన్ అయింది ఆ రోజున. ఈ మేడిగడ్డ కుంగినప్పుడు ఆయనే చెప్పిండు, మేడిగడ్డ పంప్ హౌజులు హైట్ తగ్గించారు అందుకే మునిగిపోయినాయి అని. ఎందుకు? దాంట్లో కాంట్రాక్ట్ కోసం అని, కాంట్రాక్టర్కి లాభం జరగడానికి. ఎవరు ఆ కాంట్రాక్టర్? మెగా కృష్ణారెడ్డి. మరి దీని మీద ఎంక్వైరీ అవసరం లేదా? దీని మీద ఎంక్వైరీ అవసరం ఉందా లేదా? అవసరం ఉంది. మరి ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించారు? మెగా అందరివాడు కదా. మెగా కృష్ణారెడ్డి మోడీకి దోస్తే, రేవంత్ రెడ్డికి దోస్తే, కేసీఆర్కి ఇంకా కాస్త దోస్తు, చుట్టాలే వీళ్ళంతా, ఫ్యామిలీ అనుకోవాలిగా. ఎవరికి పోవాల్సిన పైసలు వాళ్ళకి పోయినాయి కాబట్టి మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ ఉండదు. మాకు ఈ మేడిగడ్డ మీద కూడా ఎంక్వైరీ ఏదో చేస్తారని, అదేదో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఇక్కడ జస్టిస్ పీసీ ఘోష్ వచ్చిన కమిషన్ నివేదికను కానీ వీళ్ళేదో ఫాలో అయిపోయి వీళ్ళేదో చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కాదు కదా. నాకైతే 0.0001% కూడా నమ్మకం లేదు. ఎంతసేపు దీన్ని కట్టాలన్నా వద్దా అన్న దాని మీదనే వీళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు తప్ప నో యాక్షన్ ఉండదు. నమ్మకం కాదు కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇదే వార్త. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో
అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల ప్రామాణికాల విషయంలో సమగ్ర పునః పరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక స్పష్టం చేసింది. 3 బ్యారేజీల దీర్ఘకాలిక మన్నిక, భద్రత దృష్ట్యా డిజైన్ పునః పరిశీలన తప్పనిసరని పేర్కొన్నది. మేడిగడ్డ 7వ బ్లాక్కు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని, ఈ బ్లాకును పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆయా బ్లాకుల పటిష్టత పైన సమగ్ర పరిశీలన చేయాలన్నది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయని వెల్లడించింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు జరిగాయని రిపోర్ట్ చెప్తా ఉన్నది. కాగ్ నివేదిక దాదాపు 290 పేజీల కాగ్ నివేదిక కూడా చాలా అంశంగా ఈ 4 విషయాల్లో, డిజైన్ విషయంలో, నిర్మాణం విషయంలో, క్వాలిటీ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో టోటల్గా ఫెయిల్ అయిపోయారని ఏనాడో ఇచ్చింది కాగ్ రిపోర్ట్. 290 పేజీల నివేదిక ఓన్లీ ఆన్ కాళేశ్వరం మీద ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఓన్లీ ఆన్ మేడిగడ్డ మీద ఇచ్చి ఉండొచ్చు. టోటల్ కాళేశ్వరం మీద ఏనాడో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్లో అతి భయంకరమైన అంశాలు అందులో ఉన్నాయి. మల్లన్న సాగర్ నుంచి, మల్లన్న సాగర్ కట్టకముందే కొండపోచమ్మ సాగర్ స్టార్ట్ చేసిన మనోడు. యాక్చువల్గా అయితే అక్కడి నుంచి నీళ్ళు రావాలి. ఎందుకు? ఫామ్ హౌస్ కోసం కొండపోచమ్మ స్టార్ట్ చేసిండు. కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు రావడానికి ఒక అప్రోచ్ కెనాల్ తవ్విండు. కాగ్ రిపోర్ట్లో ఉంటుంది ఈ విషయం. ఒక అప్రోచ్ కెనాల్, ఎందుకంటే మల్లన్న సాగర్ నీళ్ళు వస్తే తప్ప నీళ్ళకి రావు. కానీ ఏం చేసిండు తెలివిగా? ఒక అప్రోచ్ కెనాల్, తన ఫామ్ హౌస్కి ముందుగా నీళ్లు రావడం కోసం ఒక అప్రోచ్ కెనాల్ ఏర్పాటు చేసిండు. ఆ అప్రోచ్ కెనాల్ కోసం దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. వన్స్ మల్లన్న సాగర్ కట్టిన తర్వాత అప్రోచ్ కెనాల్ నీళ్ళల్లో మునిగిపోతుంది ఆటోమేటిక్గా. ఆ నీళ్ళల్లో పోతుంది అని తెలిసినప్పటికీ ముందు నాకు నీళ్లు రావాలన్న ఉద్దేశంతో ఆ 100 కోట్ల అప్రోచ్ కెనాల్ని కేసీఆర్ తవ్విచ్చిండు. ఇప్పుడు అది ఏడుంది? మల్లన్న సాగర్లో మునిగిపోయింది. ఆ అంశాన్ని ఏనాడో కాగ్ తన రిపోర్ట్లో 290 పేజీల రిపోర్ట్లో పేర్కొన్నది. ఏది ఎంక్వైరీ ఏది? మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అక్కర్లేదు, ఇది భూకంపాలు ఉండే కేంద్రమని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పినా ఆ ఎన్జీఆర్ఐ రిపోర్ట్ రాకముందే మెగా కృష్ణారెడ్డికి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ముందే ఇచ్చేసి నామినేషన్ పద్ధతిలో ఆ మల్లన్న సాగర్ కట్టేసాడు. తర్వాత రిపోర్ట్ ఏమొచ్చింది? ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి భూమి లోపల, ఇది 50 టీఎంసీలు అన్నది వైబుల్ కాదు, ఇక్కడ కట్టకూడదని చెప్పింది. కట్టిండు. పుసుకునేమన్నా అయితే కరీంనగర్ జిల్లా కథమైంది. ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా అయింది అనుకోండి, రేవంత్ రెడ్డిని అంటారు. ఎందుకు? ఇక నువ్వే ఉన్నావు గవర్నమెంట్లో, నువ్వు చేయలేకపోయినావు అంటారు. మరి వీళ్ళకి సోయి ఉండాలి కదా, ముందుగా ఎంక్వైరీ చేసుకొని మన వైపు ఏం ఉండకుండా ఉండాలని సోయి ఉండాలి కదా. వీళ్ళకి సోయి ఎక్కడిది? అసలు ఎంక్వైరీ ఏది? జరిగిన అవినీతి మీద ఎవడు కట్టిండు మల్లన్న సాగర్? మెగా కృష్ణారెడ్డి. ఇట్లా కాలువలు, టన్నెల్స్, సొరంగాలు ఇవన్నీ చూడండి, రాబోయే రోజుల్లో ఇంకా అతి భయంకరమైన ప్రమాదాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్లో జరుగుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారే, అది మెయింటెనెన్స్ లేదా, అందుకే కూలుతున్నాయి అంటారు. అది ఆల్రెడీ ఎప్పుడో కూలన స్టార్ట్ అయినాయి, దాన్ని మళ్ళీ రిపేర్లు చేసిర్రు. భవిష్యత్తులో ఇంకా జరుగుతాయి.